ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాము. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెన శాపము పెట్టుచున్నాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీల రెండవ తరముతో మాట్లాడుచున్న మాటలు మనం చదువుకున్నాం. వీరందరూ ఐగుప్తుపు నిర్గమము తర్వాత తరము, అనగా ఐగుప్తు నుండి ఇశ్రాయేలులు విడిపించి బడటానికి గురించి మాట్లాడుచున్నాడు దేవుడు. ఇశ్రాయేలులు 20 సంవత్సరాల వయసు కలిగిన యుద్ధవీరులంతా సనుగుంట వలన రాలిపోయారు. కానీ అంతకంటే చిన్న వయసు కలవారు, అరణ్యంలో పుట్టిన వారందరూ ఇప్పుడు పాలు తేనెల ప్రవహించు దేశంలోకి వెళ్తున్నారు. అయితే వీరు కూడా దేవునికి విరోధంగా పాపం చేస్తే నాతాను అబీరాము వలె నశించిపోతారని హెచ్చరించాడు. అంతేకాదు, మీరు అక్కడకు అంటే కానానికి వెళ్ళినప్పుడు నా ఆజ్ఞలు పాటిస్తే దీవెనలు వస్తాయని, పాటించకపోతే శాపాలు వస్తాయని చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 32 ప్రకారం దేవునికి విధేయత చూపిస్తే దేవుని ఆశీర్వాదాలు వస్తాయని, విధేయత చూపకపోతే శాపాలు వస్తాయని వారితో చెప్పాడు. ఇవన్నీ చెప్పి వారికి ఏమి కావాలో వారిని నిర్ణయించుకోమని చెప్పాడు. ఆజ్ఞలు పాటిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారని, వారికి సమృద్ధి జీవం ఉంటుందని, వారి భూములు విస్తారంగా పండుతాయని వివరంగా చెప్పాడు. అంతేకాదు, వారు దేవుని మేలు మరిచి విడచి లోకములోకి వెళితే కరువు కాటకాలతో నష్టపోతారని హెచ్చరించాడు. వారు తప్పులు చేస్తున్నారని తెలిసి ముందే వారిని ప్రేమించి మోషే ద్వారా దాని ఫలితాల గురించి చెప్తున్నాడు. దేవుని పిల్లలమైన మనం ఆయన గురించి, ఆయన కార్యాల గురించి, అలాగే ఆయన ఆజ్ఞల గురించి మనము పిల్లలకు, కుటుంబానికి నేర్పించాలి. ఇది దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ. ఆయన ఆజ్ఞలు పాటిస్తేనే దేవుని వాగ్దానాలు స్వాధీనపరచుకుంటాం, దేవుని ఆశీర్వాదాలు స్వాధీనపరచుకుంటామని చెబుతూ, ఏ బలవంతం చేయకుండానే నీదే నిర్ణయం, నీవు నీ ఇష్ట ప్రకారం చేసుకో అని మన నిర్ణయానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ మాట్లాడుతున్నాడు. మంచి నిర్ణయం తీసుకుని, ఒక మంచి తీర్మానం చేసుకుని దేవుని ఆశీర్వాదాలకు పాత్రలు అవ్వాలని కోరుకుందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మేము మా జీవితాల్లో వేటిని మేము కోరుకోవాలో, మీరు మా ఎదుట దీవెన శాపం ఉంచుడుగా మేము మీకు విధేయులమై దీవెనను కోరుకునే వారంగాను, మేము మిమ్మల్ని ప్రేమించి దీవెన పొందుకునే వారిగా ఉండగలగటానికి, మేము కోరుకుని దాని ప్రకారం జీవించటానికి కావలసినంత సహాయాన్ని ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, అలాగనే వివాహం కాని వారికి అవ్వటానికి, గర్భం లేని వారికి మీరు గర్భఫలం ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని,
మీ పిల్లలను కలిగినంతటిని దీవించి వారికున్న అవసరతలు, సమస్యలు, బలహీనతల నుంచి విడుదలిమ్మని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.